మనకు కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలి అనే డ్రీమ్స్ ఉంటాయి, కానీ అలాగే కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి మనకి అనుమతి లేదు. సో ఈ వీడియోలో నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నార్త్ సెంటినల్ ఐలాండ్ ఇది అండమాన్ ఐలాండ్స్లో ఒకటి. ఇది బే ఆఫ్ బెంగాల్లో ఒక ఐలాండ్. ఇందులో మళ్ళీ సౌత్ సెంటినల్ ఐలాండ్ కూడా ఉంటుంది. ఈ సెంటినల్ ఐలాండ్ సెంటినలీస్కు నివాసం. వాళ్ళు కూడా మన ఇండియన్ టెరిటరీలోకే వస్తారు. వారికి బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు. మీకు అర్థం కావాలి అంటే పురాతన ఆది మానవుల కాలంలో ఎలా ఉండేవారో అలా ఉంటారు ఈ సెంటినలీస్. వారు ఒక ట్రైబల్ గ్రూప్. ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ అబోరిజినల్ ట్రైబ్స్ యాక్ట్ ఆఫ్ 1956 వల్ల ఈ ఐలాండ్కి వెళ్ళడానికి అనుమతి లేదు. అలాగే ఆ ట్రైబల్ పీపుల్ రోగ నిరోధక శక్తి లేని వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి, అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లేని డిసీజెస్ బారిన పడకుండా ఉండటానికి ఆ ఐలాండ్ దగ్గర 5 నాటికల్ మైల్స్ దూరంలోనే ఉండాలి. అంటే 9.26 కిలోమీటర్ దూరంలోనే ఉండాలి. ఆ ఏరియాని ఇండియన్ నేవీ పెట్రోలింగ్ చేస్తుంది. ఈ ఐలాండ్ సౌత్ అండమాన్ డిస్టిక్ పాలన కిందకి వస్తుంది. ఇది ఇండియన్ యూనియన్ టెరిటరీలో భాగమే. ఇండియన్ అథారిటీస్ అంటే అధికారులు ఆ ఐలాండ్లో ఉన్న పీపుల్ ఒంటరిగా ఉండాలనే కోరికను గుర్తించి దానిని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా చేశారు. ఈ సెంటినలీస్ దగ్గరికి వెళ్తే చంపేస్తారు. దానికి ఇన్వెస్టిగేషన్ కూడా చేయరు. 2018లో టూరిజంని పెంచాలి అనే ప్రయత్నంలో ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్నే కాకుండా ఇంకో 28 ఐలాండ్లను టూరిజంలో యాడ్ చేయలేదు. కానీ 2018 నవంబర్లో హోం మంత్రిత్వ శాఖ నిషేధాన్ని సడలించింది. ఆ సడలింపులో సైంటిస్టులు అలాగే రీసెర్చ్ చేసేవాళ్ళు ప్రీ అప్రూవ్డ్ క్లియరెన్స్ తీసుకొని సెంటినల్ ఐలాండ్ను చూసి రావడానికి అనుమతి ఇచ్చింది. ఆ సెంటినల్ ఐలాండ్లో ఉండే ట్రైబల్ పీపుల్ అంటే సెంటినలీస్ ఆ ఐలాండ్ దగ్గర వెళ్ళే వారి మీద పదే పదే దాడి చేసేవారు. దానివల్ల 2006లో 2 చేపలు పట్టే వాళ్ళు అంటే మత్స్యకారులు, అలాగే 2018లో యుఎస్ మిషనరీ జాన్ అలెన్ చోలను చంపేశారు. నార్త్ సెంటినల్ ఐలాండ్ లొకేషన్ ఎక్కడంటే సౌత్ అండమాన్ ఐలాండ్లో వాండూర్ అనే పట్టణానికి వెస్ట్లో 36 కిలోమీటర్లు అంటే 22 మైళ్ళు దూరంలో ఉంది. పోర్ట్ బ్లెయిర్కి వెస్ట్లో 31 మైళ్ళు అంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే సౌత్ సెంటినల్ ఐలాండ్కి 59.6 కిలోమీటర్లు అంటే 37 మైళ్ళు నార్త్లో ఉంది. ఆ ఐలాండ్ ఏరియా 59.67 కిలోమీటర్ స్క్వేర్ లేదా 23.04 స్క్వేర్ మైల్స్ రఫ్గా స్క్వేర్ అవుట్లైన్. ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ చుట్టూ పెద్ద పెద్ద కొండలు లాంటివి ఉంటాయి. అలాగే ఏ హార్బర్లు ఉండవు. ఆ ఐలాండ్లో ఏమీ ఉండవు, సముద్రపు తీరం తప్ప. ఐలాండ్ మొత్తం ఒక ఫారెస్ట్ అంతే. 2004లో ఇండియన్ ఓషన్లో వచ్చిన ఎర్త్క్వేక్ వల్ల ఆ ఐలాండ్ కింద ఉండే టెక్టోనిక్ ప్లేట్ అనేది 1 నుంచి 2 మీటర్లు అంటే 3 నుంచి 7 అడుగులు ఎత్తు వచ్చింది. సో దానివల్ల బౌండరీ పెరిగింది. అండమాన్లో ఇతర స్థానిక ప్రజలలో ఒకరైన ఆంజీస్ అంటే వీరు ఒక ట్రైబల్ పీపుల్ అనుకోవచ్చు. వీరికి నార్త్ సెంటినల్ ఐలాండ్ ఉనికి గురించి తెలుసు. ఈ ఐలాండ్కి ట్రెడిషనల్ నేమ్ చియా దా క్వోక్ ష్వెక్. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఆంజీస్ని నార్త్ సెంటినల్ ఐలాండ్కి తీసుకొని వచ్చారు. సెంటినలీస్ భాష బ్రిటిష్ వారికి అర్థమయ్యేది కాదు. బ్రిటిష్ సర్వేయర్ జాన్ అనే ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక అయిన డెలిజెంట్లో 1771లో సెంటినల్ ఐలాండ్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఆ ఐలాండ్ నుంచి వచ్చే వెలుగును గమనించారు. హోమ్ఫ్రే అనే ఒక అడ్మినిస్ట్రేటర్ 1867లో ఆ ఐలాండ్కి ప్రయాణించాడు. అదే సంవత్సరం సమ్మర్లో నినివే అనే ఇండియన్ మెర్చెంట్ షిప్లో వెళ్తున్నప్పుడు వారి షిప్ ఆ ఐలాండ్ దగ్గరలో ధ్వంసం అవ్వింది. సో ఆ షిప్లో ఉన్న బోట్లలో ఈ ఐలాండ్కి వచ్చినప్పుడు సెంటినలీస్ వారిపై దాడి చేశారు. 106 మంది ప్రయాణికులు అలాగే సిబ్బంది వారి నుంచి తప్పించుకున్నారు. చివరికి వారిని రాయల్ నేవీ రెస్క్యూ పార్టీ కనుగొనింది. ప్రభుత్వ నిర్వాహకుడు మారిస్ విడాల్ పోర్ట్మ్యాన్ నేతృత్వంలో జనవరి 1880లో నార్త్ సెంటినల్ ఐలాండ్లో అడుగుపెట్టారు. ఈ బృందం అనేక చిన్న పాడుబడిన గ్రామాలను కనుగొనింది. చాలా రోజుల తర్వాత 6 సెంటినలీస్ను, వారిలో వృద్ధ దంపతులను, 4 పిల్లలను కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్కు తీసుకొని వెళ్ళారు.
1883 ఆగస్టు 27న రెండోసారి పోర్ట్ మ్యాన్ వారి టీంతో వెళ్ళారు. అలాగే ఒక సెర్చ్ పార్టీ ఐలాండ్లోకి దిగి బహుమతులను ఇచ్చారు. 1885 జనవరి నుంచి 1887 జనవరి వరకు ఎన్నోసార్లు ఈయన వెళ్ళారు. వాళ్ళు రీసెర్చ్ చేయాలి అని కిడ్నాప్ చేసిన వారు మన అట్మాస్ఫియర్కి తట్టుకోలేకపోయారు. సో వారిని మళ్ళీ అక్కడే వదిలేశారు. భారతదేశంకి స్వతంత్రం వచ్చిన తరువాత 1967 నుంచి ఎన్నోసార్లు స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోవాలి అని అనుకున్నారు. సెంటనలీస్ ఐరన్ కోసం 2 శిథిలాలను కొల్లగొట్టారు. ఆగస్టు 2, 1981న ప్రిమ్రోజ్ నార్త్ సెంటినల్ ఐలాండ్ రీఫ్లో అడుగుపెట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత ప్రిమ్రోజ్ సిబ్బంది కొంతమంది ఈటెలు బాణాలు మోసుకు వెళ్తున్న వ్యక్తులను చూశారు. సో కెప్టెన్ ప్రిమ్రోజ్ తుపాకీలను రెడీ చేయమని సిబ్బందికి చెప్పారు. తర్వాత సముద్రంలో పరిస్థితులు బాగోలేకపోవడంతో వారు వీరి దగ్గరికి రాలేకపోయారు. వీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఒక వారం తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్కు ఒప్పందం ప్రకారం సిబ్బందిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. సెంటినలీస్తో మొట్టమొదటి శాంతియుత సంబంధాన్ని 1991 జనవరి 4న ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ త్రిలోక్నాథ్ పండిట్ మరియు సహచరులు చేశారు. ఈ ఐలాండ్కి భారత పర్యటనలు 1997లో ఆగిపోయాయి. తర్వాత 2004లో సముద్రంలో ఎర్త్క్వేక్ వచ్చింది. 2006లో 2 ఫిషర్మ్యాన్లను చంపేశారు. 2018లో మిషనరీ చావ్ అనే 2 వ్యక్తులు సెంటనలీస్కు క్రిస్టియానిటీ గురించి బోధించాలి అని అనుకున్నారు. వారు అక్కడికి అక్రమంగా వెళ్లారు. సో వారిని సెంటనలీస్ చంపేశారు. వారిని ఈడ్చుకొని వెళ్తుంటే మత్స్యకారులు చూశారు. అది పోలీస్కి చెప్పారు, కానీ ఇన్వెస్టిగేషన్ అనేది చేయలేదు. ఎందుకంటే అక్కడ సెంటనలీస్ ఎవరిని చంపిన ఇన్వెస్టిగేషన్ అనేది చేయరని ముందే చెప్పాను. ఎందుకంటే అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఆ ఐలాండ్కి 5 నాటికల్ మైల్స్ దూరంలో మనం ఉండాలి. Disturbing news from an uninhabited, an out-of-bounds island, I beg your pardon, in the Andaman and Nicobar chain. An American tourist identified as John Allen Chow, 27 years old, has reportedly been killed by the Sentinelese tribes who populate the North Sentinel Island, an out-of-bounds island in the Andaman and Nicobar island chain. An FIR has been filed in Chennai by the US consulate regarding this American tourist who's gone missing. Chow was reportedly a missionary, that's what some local reports say, there's no confirmation of that, and had visited the isolated islands 5 times, strongly desiring to meet members of the tribe and apparently preach Christianity. 7 people who facilitated this tourist in reaching this out-of-bounds island, nobody is allowed to go there, have been arrested. The Sentinelese tribe is known to reject contact with the outside world. They live a highly primitive existence and choose to remain disconnected from the world. The Indian law protects the Sentinelese people, who are very few in number, less than 50. That's an aerial view of what this beautiful island looks like. They can be prosecuted, and entry into areas inhabited by the Sentinelese is currently illegal. So this 27-year-old American tourist, who some local reports are calling a missionary, a Christian missionary or evangelist, was killed by the Sentinelese people once he reached there. Sketchy details so far. The US Embassy has said it is making inquiries but has offered no further comment beyond what is already known at this time. So this is the end of our video. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, బుక్ సమ్మరీస్ కోసం, టెక్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దిస్ ఈజ్ CVVR సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.